ఈరోజు కథ నా నువ్వు నేను రచించిన వారు వనజ గారు. హే పండు, నువ్వు సాధించావంటూ నాకు నేనే గెంతులు వేస్తూ బెడ్ మొత్తం తిరిగాను. దానికి కారణం ఏమనుకుంటున్నారు? నేను ఒక్కదాన్నే రూమ్లో నైట్ మొత్తం పడుకున్నాను. అంటే పండు, నీకు ధైర్యం వచ్చేసింది. నువ్వు ఇంకా తోపు తురుము అనుకుంటూ సంబరాలు చేసుకుంటూ ఉంటే లోపలున్న అంతరాత్మ మాత్రం ఒసే తిక్కదన్నా, నువ్వేం పెద్ద మీటింగ్స్ అటెండ్ అయ్యి పేపర్ వర్క్ చేసి బగ్స్ క్లియర్ చేసేసి తినేసి కాసేపు నావెల్స్ చదువుకొని ఒక్కదానివే పడుకోలేదే స్టూపిడ్ గర్ల్. నిన్నంతా అతే మావయ్యతో తిరిగి అలసిపోయి అవేమీ చేయకుండానే వచ్చి అలా బెడ్ మీద పడిపోతూనే తొంగున్నావు అని అది తిట్టిపోసేసరికి నాకు నిజం అవగతమై ఇదా రీజన్ అనుకుంటూ, అవునులే, మొన్నొక రోజు విరాట్తో మాట్లాడుతూ ఇలా ఒక్కదాన్నే పడుకున్నాను, ఎప్పుడు అలసిపోయి పడుకున్నాను, అంతే మీనింగ్. ఫస్ట్ మన రూమ్లో ఒకరమే ఉన్నామన్నది మర్చిపోవాలి. తర్వాత మనకు నచ్చిన పని ఏదైనా చేస్తూ డైవర్ట్ అవ్వాలి. అప్పుడే రూమ్లో ఒక్కరమున్నా కూడా ఏమీ అనిపించదు అని ఫిక్స్ అవుతూ ఈ రోజు నుండి ఆ ఫార్ములా అప్లై చేయాలి అనుకుంటూ హుషారుగా బెడ్ దిగేసి సతీషి ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోయాను. ఇంకా ఒక నెల మనం ఖాళీ, ఏమైనా చేద్దామా? అంతే, చదువు తప్ప ఏదో ఒకటి ఆలోచిద్దాం అనుకున్నా. వంట అంటే అది పెంట్ అవుతుంది, అదైనా బాగుండు, కానీ నేను వంట చేస్తే అవి హ్యూమన్ మేడ్ డిజాస్టర్ అవుతుంది. సో దాని జోలికి వెళ్ళకూడదు. బాడీ పెంచుదామంటే వద్దులే, ముందే పిట్టవాటం. ఇప్పుడు నేను బాడీ పెంచి నా ఎలక పర్సనాలిటీకి ఏనుగుతల చేసుకోలేను అనుకుంటూ ఇలాంటి పనికి మాలిన ఆలోచనలు చేసి స్నానం పూర్తి చేసుకుని రెడీ అయ్యి కిందకి వెళ్ళేసరికి ఏం తేడా లేకుండా రొటీన్ జరుగుతూ ఉంది. ఇంకా ఏముంది, నేను కూడా అత్తయ్య మావయ్యతో జాయిన్ అయ్యి వేరే వేరే టాపిక్స్ మాట్లాడుతూ ఉండటం, అలా రోజులు గడవటం. ఇంటికి వెళ్దామన్నా కూడా వారం కూడా అవ్వలేదు. వెళ్తే ఏం బాగుంటుందిలే అనిపించింది. 3 రోజులకి మా సునీతనే కాల్ చేసింది నాకు. ఏం పండు, మమ్మల్ని చూడాలి అనిపించలేదా, రాలేదు అని అమ్మ అడుగుతుంటే, అలా ఏం లేదు మా, ఏదో రోజులలా గడిచిపోతున్నాయి అని అమ్మతో సొల్లేస్తూ బబ్బున్నాను. రోజులల్లా గిర్గిర్ అని తిరిగేసరికి 5 రోజులు అయిపోయింది. విరాట్ వచ్చేసాడు. ఇప్పుడు మాకు చేయవలసిన పనులు చాలానే ఉన్నాయి. శుక్రవారం ఆ రోజు అదే సూచనలు ఇవ్వకపోయినా కూడా నాకు తెలుసు కాబట్టి ఏదో బోర్డర్ శారీ తీసుకుని కట్టుకోవడానికి ట్రై చేశాను. ఓ రకంగా అయితే వచ్చింది. మరి చుట్టినట్టు కాకుండా పొద్దున్న ఇంట్లో కలసం పెట్టేసి నాకు బాగా వచ్చిన పొంగలి చేసి నైవేద్యం పెట్టి పూజ చేసుకున్నాను. డ్రెస్ చేంజ్ చేసుకుందామంటే విరాట్ ఆఫ్టర్నూన్కి వస్తానే అన్నాడు. భార్య అందంగా లేకపోయినా నిండుగా ఉంటే ఆ భర్తకి సంతృప్తి అంట కదా. అంటే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసా, అందుకే చేంజ్ చేసుకోకుండా అలాగే ఉన్నాను. మధ్యాహ్నానికి వచ్చేసాడు విరాట్. ఈ మధ్య ఆయన్ని అత్తయ్య అసలు కారులో రానివ్వటం లేదు. అందుకే బాబుగారు ఫ్లైట్ టికెట్స్కి వేలు తగిలేస్తున్నారు. కానీ భయం లేకుండా గట్టిగా 2 గంటల ఇంట్లోకి వచ్చి పెడతారన్న హ్యాపీ బోనస్ మాకు. రాగానే నా వైపు చూసి కళ్ళగిరేశాడు. ఆయన చూశాక మనసు మాట ఎక్కడ వింటుంది? అందుకే లోపల నుండి వచ్చే హ్యాపీనెస్తో ముఖంలో ఇంకా గ్లో పెరిగిపోతుంది. అందుకే ఆయన గారి వంక చూసి స్మైల్ ఇచ్చాను. అత్తయ్య ఒక సైడ్ హగ్తో కొడుకు మీద బెంగ తీర్చుకుంటే మామయ్య భోజనం తట్టి పలకరించాడు. ఫ్రెష్ అవ్వు నాన్న, వెళ్ళి లంచ్ చేద్దు అని అత్తయ్య అంటే నా వైపు చూసి వెళ్ళిపోయాడు విరాట్ మా రూమ్కి. అబ్బో, ఇప్పుడు అయినా చూడకపోతే నేను వెళ్ళనేమో అని చూపు విసిరేసి హింటిచ్చి వెళ్ళాడా అనుకుంటూ నేను మా రూమ్కి పోయాను. వెళ్ళటంతోనే షర్ట్ బటన్స్ వెప్పుకుంటున్న అతని బ్యాక్ హక్ చేసుకుంటూ ఎలా ఉన్నావు అని అడిగాను. రోజు ఫోన్లో అడుగుతూనే ఉన్నావు, పొద్దున కూడా మాట్లాడావు అని విరాట్ అంటూ ఉంటే, పో, నీ మీద ప్రేమ చూపిస్తా చూడు, నన్ను అనుకోవాలి అని దూరం పోతుంటే వెనక్కి తిరిగి నన్ను ఇంకా మీదకి లాక్కొని హక్ చేసుకున్నాడు విరాట్. తిరిగి నా చేతులు అతన్ని అల్లకకుండా ఉండలేకపోయాయి. వీపు మొత్తం తడుముతున్న నాకు అతను నా భుజం మీద మొద్దు పెట్టడం కూడా తెలియడం లేదు. అప్పుడే నా కళ్ళలో నుండి 2 టీయర్స్ బయటపడేసరికి నా చెంపలు తుడుస్తూ మిస్ అయ్యావో అని అడిగితే చాలా అన్నాను. తిరిగి వాటేసుకుంటూ ఈసారి 4 రోజులు ఉంటాను, బెంగ మొత్తం తీర్చేసుకో అని విరాట్ అంటే, నిజంగానా అంటూ కళ్ళల్లో పోయిన నేల కాల్చిన కాకర పువ్వొత్తులు వెలిగించాను. హా అంటూ అతను బెడ్ మీద కూర్చొని నన్ను వల్ల కూర్చోపెట్టుకుని బొగ్గలకి పెదవులు అద్దుతున్నాడు. మైకం కమ్మేయలేదు, కానీ తెలియని ఒక నిశ్చింతో, ఏదో తెలియని ఫీలింగ్.
ఓయ్ ఫ్రెష్ అవుదామా అంటూ నా చెవి దగ్గరికి వచ్చి అడిగాడు విరాట్ గుసగుసగా. 2 నిమిషాల తరువాత నేను అయిపోయాను కదా అంటే మళ్ళీ అవుతే ఏమవ్వదు అని హస్కీగా అంటే, అవునా స్నానం చేయాలంటే డ్రెస్ తీసేయాలి కదా అని అడిగాను. అవును అన్నాడు విరాట్. అంటే నీ ఒంటి మీద ఏముండవు, నా మీద ఏముండవు, అప్పుడు కూడా నువ్వు నన్ను ఇలాగే చూస్తావా లేదా వేరేలానా? నీలో ఏమైనా చేంజ్ వస్తే మన మధ్య మిగిలి ఉన్న అది ఒకటి కూడా ఇప్పుడు జరిగిపోతే ఏం కాదు కదా, తర్వాత కంటిన్యూ చేసేద్దాం తప్పేముంది అంటూ విరాట్ షర్ట్కి మిగిలిపోయిన ఇంకా 2 గొండీలు పీకేస్తూ పిచ్చిగా చెప్తే, ఏయ్ నువ్వు కిందకి వెళ్ళవే, నేను స్నానం చేసి వస్తాను అని విరాట్ నన్ను పక్కకి తిప్పేసి దొబ్బేస్తాడు అనుకుంటే, తప్పేముంది అంటూ నన్ను భుజాన వేసుకుని వాష్రూమ్లో దించి షవర్ ఆన్ చేశాడు బాబు. ఓసే పిచ్చి, అయినా అక్కడ నీ పిచ్చి మాటలకి బెదిరే రకం అనుకుంటున్నావా? నువ్వు కన్ఫ్యూజ్ అవ్వటానికి మా విరాట్ని ఏమనుకుంటున్నావు? మీ అమ్మాయికి కొంచెం తెలివి నేర్పించండి రీడర్స్. ఓయ్ విరాట్ ఓకేనా నీకు అంటూ నేను అడిగితే, ఈరోజు ఇంత అందంగా పెట్టుకుని ఏం చేయకుండా బయటకు పంపిస్తే మాట వచ్చేస్తుంది వసు అంటూ షర్ట్ మొత్తం తీసేసి ప్యాంట్ మీద చేయి వేశాడు. నో నహి వద్దు, ఏదో సరదాగా ఆట పట్టిద్దామని అన్నాను తప్ప నాకు ఏమనిపించడం లేదు విరాట్, నేను బయటికి వెళ్ళిపోతానంటూ వాష్రూమ్ డోర్ తీయపోతే, నేను అదే చెప్తున్నా వసు, ఆటనే ఆడుకుందామని విరాట్ అంటూ ఉంటే నాకు టెన్షన్ పీక్స్లోకి పోయింది. వద్దు విరాట్, కింద అతే మావయ్య ఉన్నారు, ఇప్పుడు నేను శారీ చేంజ్ చేసుకుని వెళ్తే అస్సలు బాగోదు, చాలా ఎంబారసింగ్గా ఉంటుంది అని నేను అంటూ ఉంటే, అందుకే ఆ చీర తీసేయని పని అయ్యాక మళ్ళీ అదే వేసుకుందు అని విరాట్ అంటూ షవర్ కింద నిలబడితే నాకు మాత్రం వల్లంతా చెమటలు పట్టేశాయి. అర్థమైంది, మహాప్రభు నేను ఎప్పుడూ కెలకకూడదు అని సారీ అంటూ బయటికి వెళ్తూ కోపానికి విరాట్ ఎద మీద ఉన్న హెయిర్ గట్టిగా లాగేసి పంటిగాటు గిఫ్ట్గా ఇచ్చేసి వెళ్ళిపోయాను నేను. తర్వాత నవ్వుకున్నాడో ఏమో నాకు తెలీదు. అరగంట పైన తర్వాత నైట్ వేర్లో బయటికి వచ్చాడు. ఇద్దరం కిందకి వెళ్ళేసరికి అత్తయ్య మావయ్య మా కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. నేను చేసిన పొంగల్ తిని తర్వాత అత్తయ్య విరాట్ కోసం ఇష్టంగా చేసిన ముద్దపప్పు ఆలు ఫ్రై చేశారు. వాటితో అందరూ తృప్తిగా తిని సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. విరాట్ సాయంత్రం స్టార్ట్ అవుదాం అన్నయ్య వదిన అంటే గడికి వచ్చేస్తారని మావయ్య చెప్తూ ఉంటే, రఘు మావయ్య వాళ్ళని పిలవరా అని అడిగాడు విరాట్. సంతోషం, మా నాన్న గుర్తున్నందుకు అనుకున్నా నేను. ఏమోలే, పెళ్ళైతే ఇలానే మారిపోతాయేమో ఒపీనియన్స్. పిలిచాను కానీ చీటికి మాటికి రావడం బాగదు, మీరు వెళ్ళేసి రమ్మని నిర్మోహమాటంగా చెప్పాడురా అని మావయ్య అంటే, అత్తయ్య ఏమో అన్నయ్య వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టకండి, ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం వాళ్ళు కూడా కొన్ని లిమిట్స్ పెట్టుకుంటూ ఉన్నారు, మేబీ అలా ఉంటే ఇంకా రెస్పెక్ట్ పెరుగుతుంది అని అత్తయ్య అంటూ ఉంటే విని ఊరుకున్నానే నేను. అప్పుడు నాకు ఒకటి గుర్తుకు వచ్చి ఫాస్ట్గా ఫ్రిడ్జ్ దగ్గరికి పరిగెత్తి అక్కడ తీసుకొచ్చి అందరి ముందు, హే గాయ్స్ మీకోసం స్పెషల్ అంటూ కప్పిన ప్లేట్ తీసేశాను. ఒక్కొక్కరి ఫేస్ చూస్తే నా ఫేస్ చూసుకోవాలంటే భయం వేసింది. ఇంతకీ పాండు ఏం చేసిందో గెస్ చేయండి. క్లూ ఇన్స్టాలో ఫుల్ ట్రెండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.